అండి ఈరోజైతే వచ్చేసి ఇంకొక సింపుల్ డిజైన్ ఎలా వేయాలనేది చూపిస్తాను. ఈ డిజైన్ వచ్చేసి ముందుగా టాజిల్స్ ప్రిపేర్ చేసి చేయొచ్చు. లేదా ఈ విధంగా కూడా చేయొచ్చు. ఇంకొక డిజైన్‌లో ఇంకొక టైప్‌లో అయితే చూపిస్తున్నాను. అండ్ నా దగ్గర వచ్చేసి పట్టు థ్రెడ్స్, రా మెటీరియల్, బిగినర్ కిట్స్ అన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి. మెటల్ చార్మ్స్ కూడా ఉంటాయి. కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏదైనా కావాలి అంటే డీటీడీసీ ఆర్ పోస్ట్ అయితే చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా గానీ కొరియర్ అనేది చేస్తానండి. చూడండి ఈ విధంగా ఫస్ట్ ఒక వైట్ పర్ల్ అండ్ క్రిస్టల్ బీడ్ వచ్చేసి 6 సైజ్ అండి. నేను స్టోన్ రింగ్ అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే ఫస్ట్ మనం ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఫస్ట్ శారీ కింద నుంచి అయితే నీడిల్‌ని అనేది తీసుకోవాలి. చూపిస్తున్న విధంగా మనం టాజిల్‌కి గ్యాప్ వచ్చేసి 1 ½ ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ గ్యాప్ అయితే పెట్టుకోవచ్చు. మనం తీసుకునే ప్రైజ్‌ని బట్టి అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ బీడ్స్ లోపల నుంచి అయితే నీడిల్‌ని అనేది కిందకనుకోవాలి. చూపిస్తున్న విధంగా బీడ్స్ లోపల నుంచి మనము నీడిల్‌ని అనేది కిందకనుకోవాలి. అనుకున్న తర్వాత అది అలానే ఉంచేసి మళ్ళీ నీడిల్‌లోకి వైట్ పర్ల్ ఇప్పుడు ఈ విధంగా కిందికన్నాం కదా నీడిలు. అనుకున్న తర్వాత వైట్ పర్ల్ ఒకటి, స్టోన్ రింగ్ ఒకటి అండ్ క్రిస్టల్ బీడ్స్ 6 సైజు క్రిస్టల్ బీడ్ ఒకటి అండ్ స్టోన్ రింగ్ అండ్ వైట్ పర్ల్ ఈ విధంగా అయితే తీసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ తీసుకున్న తర్వాత మనం గ్యాప్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఒక ½ ఇంచ్ గ్యాప్‌లో మనం మళ్ళీ ఒక లాక్ అనేది వేసుకోవాలి. శారీ కింద నుంచి నీడిల్‌ని అయితే తీసుకోవాలి ఒక ½ ఇంచ్ గ్యాప్‌లో. తీసుకున్న తర్వాత సేమ్ అవే బీడ్స్ లోపల నుంచి అయితే నీడిల్‌ని అనేది కిందకనుకోవాలి. అనుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా అనుకోండి. అనుకున్న తర్వాత బీడ్స్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా మనకి ముడి వేసుకోవడానికి ఎంత లెంత్ పొడుగు సరిపోతుందో చూసుకొని కట్ చేసేసుకొని కింద ముడి వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా మెలిక తిప్పేసి ఒక లాక్ అనేది వేసేయండి. చూడండి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోయింది. అంటే సిల్క్ థ్రెడ్ ఎక్కించి మళ్ళీ అది ప్రాసెస్ చేయడం కన్నా టాజిల్స్ ముందు ప్రిపేర్ చేసి వేయడం కన్నా ఈ విధంగా కూడా వేసినా మీకు అంటే మీకు ఏ డిజైన్ సింపుల్‌గా ఉంటే అలా అయితే వేసుకోవచ్చు. ఏ టైప్‌లో సింపుల్. ఈ విధంగా మనం పట్టు థ్రెడ్స్ అయితే తీసుకున్నామండి. పట్టు థ్రెడ్స్ వచ్చేసి మనకి నీడిల్‌లోకైతే ఎక్కదండి. టేప్ అయితే చుట్టుకోవాలి. ఎందుకంటే పట్టు థ్రెడ్ అనేది నీడిల్‌లోకి ఎక్కదు. అండ్ మీకు ఎంత లావు కావాలి అనేది మీరు ముందే జస్ట్ సెపరేట్ చేసుకొని టేప్ అయితే చుట్టుకోండి. కావాలి ఒకవేళ మీరు శారీకి డైరెక్ట్‌గా వేయాలి అనుకుంటే మగ్గం నీడిల్‌తో గానీ, దబ్లంతో కానీ హోల్ పెట్టుకొనైతే వేసుకోవచ్చు. అండ్ పట్టు థ్రెడ్స్ క్వాలిటీ అయితే చాలా బావుంటుంది. అండ్ అంటే వాష్ చేసిన తర్వాత కూడా ఇలానే ఉంటుంది. సిల్క్ థ్రెడ్ లాగా బెండ్ అవ్వడం, ముడుచుకుపోవడం అయితే జరగదు. కావాలి అనుకున్న వాళ్ళు పట్టు థ్రెడ్స్ కానీ, బీడ్స్ కానీ ఏవైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. మనము థ్రెడ్స్ అన్నీ ఈక్వల్‌గా ఉండేలాగా చూసుకొని, మనకెంత లెంత్ కావాలో చూసుకొని, ఆ విధంగా అయితే కట్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది ఈ డిజైన్. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. ఫైనల్‌గా ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.